తిరుపతి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. అయితే ఇవాళ తిరుపతికి పుట్టినరోజు. సాధారణంగా మనుషులు పుట్టినరోజులు జరుపుకుంటుంటారు. కాకపోతే తిరుపతికి పుట్టినరోజు వేడుకలు దాదాపు 3 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు టిటిడి. అదేవిధంగా అసలు భగవత్ శ్రీ రామానుజాచార్యులు వారు 1130 ఫిబ్రవరి 24వ తారీఖున గోవిందరాజపట్నం అని చెప్పి తిరుపతికి మొదట్లో నామకరణం చేశారు. అది కాలక్రమేణా తిరుపతిగా మారింది. తిరుపతిలో జరుగుతున్నటువంటి వేడుకల పైన చూడొచ్చు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో అటు భజన బృందాలు కావచ్చు, కోలాటాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కూడా ముఖ్యంగా తిరుపతికి మూలం ఏదంటే ఈ గోవిందరాజస్వామి ఆలయం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను అదే ఆలయం వద్ద ఉన్నాను. ఈ ఒక్క ఆలయం నుంచే తిరుపతి